లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే సిరీస్లో యోహాను సువార్తలో రాయబడి ఉన్న 7 సూచక క్రియలను మొట్టమొదటిగా మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం మొదటి సూచక క్రియను ధ్యానం చేశాం. దానిని ప్రాక్టికల్గా ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చూసాం. ఈరోజు మనం రెండవ సూచక క్రియ యోహాను సువార్త 4వ అధ్యాయంలో 46వ వచనం నుంచి రాయబడి ఉన్న దానిని ధ్యానం చేయబోతున్నాము. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియరక్షక, మా ప్రభువా, నీవు మమ్మలను మా ప్రతి పాపం నుంచి విడిపించి మీ కుమారుని రక్తంతో కడిగి శుద్ధీకరించుటే గొప్ప సూచక క్రియ, మహత్కార్యం, అద్భుత కార్యము అని మేము నమ్ముచున్నాము. సూచక క్రియలను మేము అర్థం చేసుకొనుటకు, వాటిని ఏ విధంగా మా జీవితంలోకి అన్వయించుకోవాలో మాకు నేర్పిస్తున్నందుకై వందనములు చెల్లిస్తూ, ఇప్పుడు మేము ధ్యానించబోతున్న రెండవ సూచక క్రియ యొక్క మర్మమును కూడా మాకు బయలుపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us దిస్ మార్నింగ్. సెకండ్ సైన్. యోహాను అందుకనే సైన్ అని అంటున్నాడు కానీ మిరకిల్ అని అనట్లేదు. అద్భుతము అనే దానికన్నా, ఆశ్చర్య కార్యము అనే దానికన్నా సూచక క్రియ అనడం మంచిది. మనలో ఎంతమంది యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించారు? యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన మనం ఆయన దగ్గర నుంచి ఏదో ఇహలోక సంబంధమైన వాటిని పొందుకోవాలని, లేదు అంటే స్వస్థతలు, అద్భుతాలు, ఇంకా మనకు అవసరమైనటువంటి వాటిని ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ కనుక ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఈరోజు మనం చూస్తున్న ఈ సూచక క్రియలో 48వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, 4వ అధ్యాయం 48వ వచనంలో, యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాడు. సూచక క్రియలు, మహత్కార్యాలు చూడకపోతే నమ్మలేమా మనం యేసు ప్రభువుని? యేసు ప్రభువు మనలను రక్షించటమే ఒక గొప్ప సూచక క్రియ. మన ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది వారి మధ్యలో, వారందరిలో మనలను దేవుడు ఏర్పరచుకొని పరిశుద్ధాత్మ ద్వారా మనలో క్రియ జరిగించారు. ఇన్ని కోట్ల మందికి లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించడమే ఒక గొప్ప సూచక క్రియ అని చెప్పాలి. యేసు ప్రభువే ఆయన హీ ఈజ్ ఎ వండర్ఫుల్ అని ఆయన పేరులోనే ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మన జీవితంలో ఉంటున్నప్పుడు, ఆయన మన ప్రభువుగా ఉంటున్నప్పుడు ఈ లోకంలో మనకి ఇంకేం కావాలి? మనకు ఒకవేళ ఇఫ్ వీఆర్ బిలీవింగ్ ఓన్లీ ఇన్ ద థింగ్స్ దట్ గాడ్ విల్ డూ ఫర్ అస్, అది సరి అయిన క్రైస్తవ్యం కాదు. వాట్ ఈస్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే, మన కొరకు క్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు సిలువలో మరణించుటకు ఈ లోకంలోనికి పంపించారు. మనలను మనం రక్షించుకోలేము కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తంలో కడుగబడితేనే మన పాపములకు పరిహారం జరుగుతుంది. తద్వారా దేవుని యొక్క రక్షణను మనం పొందగలుగుతాము అని మనకు అర్థం అవ్వాలి. ఇదే మన జీవితంలో ఒక కోర్ ఇష్యూగా ఉండాలి. దేవుని నమ్మటం అనేదే మనకు కోర్ ఇష్యూ. కానీ దేవుడు మనకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం చాలాసార్లు పాటలు పాడుకుంటూ ఉంటాం. ఆ పాటలలో
మరి ఈ నా సంపదలంతా పోయినా కానీ నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్తూ ఉంటాం. కానీ పాటలలో ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి మనం చాలాసార్లు అదే క్రియను మన జీవితాలలో చూపించలేని వారంగా ఉంటాం. అందుకే యేసు ప్రభు అంటున్నారు, సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పారు. ఎవరితో చెప్పారో అనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఈ ఫోర్త్ చాప్టర్లో అనేకమైనటువంటి ఇష్యూస్ జరిగాయి. 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షరసంగా యేసుక్రీస్తు ప్రభు మార్చారు. అదేవిధంగా 3వ అధ్యాయంలో నికోదేమస్తో మాట్లాడాడు. ఆయన మాట్లాడి పునర్జన్మ అనేది తప్పకుండా ఉండాలి అని, క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కాలేరని, దేవుని రాజ్యమును చూడలేరు అని చెప్పారు. అలాగే 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి సమరయ్య అనే గ్రామంకు వెళ్ళారు. వెళ్ళిన ఆ పర్పస్ మనకు తెలుసు. అక్కడ ఒక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీతో మాట్లాడి ఆమెకు తన యొక్క జీవితాన్ని తెలియపరిచారు. ఆ విధంగా ఆ స్త్రీ ఆ ఊరిలోనికి వెళ్ళి తాను చేసినటువంటి వాటన్నింటినీ కూడా తనకు తెలియపరిచిన వానిని, మీరు వచ్చి చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని మీరు చూడండి అని వారందరినీ కూడా తీసుకొని వచ్చింది. కనుక వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి 41వ వచనంలో 4:41లో ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని అన్నారు. ఇక్కడ యేసు ప్రభు ఏమీ సూచక క్రియ చేయలేదు. డిఫరెన్స్ ఏంటంటే, గలిలయలో ఆయన సూచక క్రియ, మొదటి సూచక క్రియ చేశారు. తర్వాత ఈ రెండవ సూచక క్రియ కూడా గలిలయలోని కానాల్లోనే ఆయన చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి కానాల్లోనే ఉన్నారు ఆయన. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గలీలియన్స్ అండ్ సమారియన్స్? మనం సమరయులలాగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆ ప్రాంతంలో చేసినట్లుగా ఇక్కడ రాయబడి ఉండలేదు. ఎక్కడ చేశారు ఆయన? ఈ 4వ అధ్యాయం 43 నుంచి చదువుకున్నాం. ఆ 2 దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళాను. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాను. గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు కనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున, యెరూషలేములో ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు ఆయనను చేర్చుకొనిరి. యెరూషలేములో యేసు ప్రభు చేసిన కార్యములను చూచారు కనుక వారు యేసు ప్రభువుని చేర్చుకున్నారు. He was received by the Galileans because they knew about the miraculous powers of Christ Jesus. సో వీరు సమరయుల్లాగా అక్కడ అద్భుత కార్యాలేమీ చేయకపోతే నమ్మలేనటువంటి వారిగా ఉంటున్నట్టు యేసు ప్రభువు ఇక్కడ గమనించే ఈ మాట చెప్తూ ఉన్నారు. 46వ వచనం, తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. రోగాలు అనేవి మనుషులకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? ఇప్పుడు మనకు కూడా అనేకమైన రోగాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫీవర్ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక సీజన్ మారినప్పుడు సీజనల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. వైరసెస్ వలన వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి.
ఇంకా కొన్ని రకాలైనటువంటి ఫీవర్స్ కూడా వస్తూ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు మనం వెంటనే చేసేటువంటి పని ఏంటి అంటే దానికి ఒక టాబ్లెట్ వేసుకుంటాం. తగ్గకపోతే ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అని చెప్పి, లేదు అంటే ఇంకేదో ఒక రోగం వచ్చింది అని చెప్పి మనం దేవుడు మానవులను స్వస్థపరిస్తేనే మన దేవుడు అని, నీవు స్వస్థపరచకపోతే దేవుడవు కాదు, నిన్ను విడిచిపెట్టేస్తాను అని చెప్పకూడదు. మానవులకే రోగాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలామందిని గురించి మనం వింటూ ఉంటాం. పెద్ద పెద్ద భక్తులైనటువంటి వారిని గురించి కూడా వింటూ ఉంటాం. వారికి అనేకమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. కొందరికి క్యాన్సర్ వస్తుంది, కొందరికి హార్ట్ డిసీజ్ వస్తుంది, ఇంకా అనేక రకములైనటువంటి జబ్బులు వస్తాయి. కొన్ని క్యూరబుల్ వన్స్ వస్తాయి, కొన్ని ఇన్క్యూరబుల్ వన్స్గా ఉంటూ ఉంటాయి. అది మరణమునకు కూడా దారి తీయవచ్చు. మరి అలాంటప్పుడు ఇంత భక్తుడైనప్పుడు, ఎంత విశ్వాసి అయినప్పుడు ఈ విధంగా ఎలా చనిపోయారు, జబ్బుతో చనిపోయారు అని చెప్పి మనం అనటానికి లేదు. అది దేవుని యొక్క చిత్తం. ఒకవేళ స్వస్థపరచాలి, బ్రతికించాలి అనుకుంటే దేవుడు బ్రతికిస్తారు, ఆయన మహిమ కొరకు నిలబెట్టుకుంటారు. ఒకవేళ దేవుని యొక్క చిత్తం కాదనుకుందాం, మనలను ఆయన రాజ్యంలోనికి రమ్మని పిలిచినప్పుడు మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంతే. వ్యాధులు అనేవి మనకు వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధులను గురించి అనేక మంది దానిని ఒక కుంటి సాకుగా తీసుకొని, వ్యాధులు ఎవరికి లేకుండా ఉంటాయి కాబట్టి మనం ఈ స్వస్థత వరం కలిగినటువంటి వారి వెనకాల పడుతూ ఉంటాం. ఫలానా ఆయనతో ప్రార్థన చేయించుకుంటే మనకు స్వస్థత వస్తుంది అని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి మనం ఆశపడుతూ ఉంటాం. మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అపోస్తలుడు పౌలుకి ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుని బట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దానికి తగినటువంటి జవాబును దేవుడు అనుగ్రహించాడు. అంతేగాని స్వస్థత వరం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటూ వెళ్ళి వారితో ప్రార్థన చేయించుకోలేదు. మనం కూడా క్రైస్తవులంగా ఏం అలవాటు చేసుకోవాలి అంటే, ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేసి ఆయన యొక్క చిత్త ప్రకారంగా చేయడమే. దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి, కానీ మనుషుల మీద ఆధారపడే వారంగాను, ఈ మిరకల్ వర్కర్స్ మీద ఆధారపడే వారంగాను ఉండకూడదు. ఇప్పుడు గలిలయలో జరిగినటువంటి ఈ సూచక క్రియలను గురించి, యెరూషలేములో జరిగిన సూచక క్రియలను గురించి బహుశా ఈ ప్రధాని కుమారుడు అనగా ఒక రాయల్ ఆఫీసర్, ఈ రాయల్ ఆఫీసర్ బహుశా ఈయన క్రైస్తవుడు కాకపోవచ్చు. ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. క్రైస్తవులు కానటువంటి వారు కొందరు సంఘమునకు వస్తూ ఉంటారు, లేదు అంటే ఏదైనా మీటింగ్ జరిగితే అక్కడికి వస్తూ ఉంటారు. వారు ఏదో ఒక స్వస్థతను ఆశించి దేవుని యొక్క సన్నిధికి వస్తారు. యేసు ప్రభు స్వస్థపరుస్తారంట అని ఎవరో చెప్పినటువంటి మాటలను విని వారు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వారికి దేవుడు ఒక కార్యాన్ని ఎందుకు చేస్తారు అంటే దానిని బట్టి వారు దేవుణ్ణి నమ్ముకుంటారు అని. ఈ స్వస్థత కార్యం కోసం వచ్చి స్వస్థత జరిగిన తర్వాత వెళ్ళిపోయి మరలా తమ యొక్క జీవితాన్ని తాము అన్యులుగా జీవించాలనే ఉద్దేశంతో దేవుడు స్వస్థత కార్యాలను చేయరు. సో స్వస్థత కార్యాలు అనేవి మెయిన్గా ఎవరి కోసం అంటే అవి అన్యులైనటువంటి వారి కోసం. ఇక్కడ ఒక అన్యుడైనటువంటి రాయల్ ఆఫీసర్ ఉన్నాడు. బహుశా హెరోదు అంతిపస్ కోర్టులో అనగా ఆస్థానంలో తాను పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు కపెర్నహూములో నుండి ఒక ప్రధాని కుమారుడు వచ్చాడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఈయనకు వినపడినటువంటి సమాచారం ప్రకారం యేసు ప్రభు అనేకమైన అద్భుతాలను చేస్తున్నారు.
అనేకమైన కార్యములను చేస్తున్నారు. అందుకని ఒక రీజన్ ఆయనకు ఉంది. తన కుమారుడు రోగిగా ఉన్నాడు కనుక యేసు ప్రభు దగ్గరకు సుమారుగా 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చాడు. ఆ దినాలలో ట్రాన్స్పోర్టేషన్ మనకిలాగా మోడర్న్ ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి 30 కిలోమీటర్లు సుమారుగా వచ్చాడు యేసు ప్రభు దగ్గరకు. ఎందుకు? తన కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు. కొందరు చెప్తూ ఉంటారు ది ఓన్లీ సన్ అని, ఈయనకు ఏకైక కుమారుడు ఉన్నాడు అందుకని. ఇంకొకటి హీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ద పవర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువులో శక్తి ఉందన్న సంగతి అర్థమైంది, విశ్వసించాడు. అందుకనే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. విశ్వాసం అనేది దేవుడే కలిగించాలి. ఒక రోగం వచ్చింది అంటే ఆ రోగం ద్వారా దేవుడు ఒకవేళ ఒక్కొక్కసారి కొందరిని తన దగ్గరకు ఆకర్షించుకుంటాడు. ఇట్స్ లైక్ అన్ ఆపర్చునిటీ ఆర్ ఎ ఛాన్స్ టు కమ్ టు క్రైస్ట్ జీసస్. That's the reason why many Gentiles are attracted unto Christianity. క్రైస్తవ్యానికి అట్రాక్ట్ అయ్యేటువంటి వారు, ఆకర్షితులైనటువంటి వారు అనేక మంది అన్యులు వస్తూ ఉంటారు ఆయన యొక్క కార్యములను గురించి. ఆయన కార్యములను చూచినప్పుడు అప్పుడు మనం చేయవలసింది ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చునని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళాడు. యేసు ప్రభు వచ్చారు అని అక్కడకు వెళ్ళాడు. యూదయ నుంచి గలిలయకు వచ్చాడు అని. ఇప్పుడు యేసు ప్రభువు మనకు ఫిజికల్గా జీవించి ఇక్కడ మనకు లేరు. అప్పుడంటే యేసు ప్రభు ఉన్నారు కాబట్టి ఆయన స్వస్థపరుస్తాడని విశ్వాసంతో ఈ ప్రధాని వచ్చాడు యేసు ప్రభువును వెతుక్కుంటూ. ఇప్పుడు యేసు ప్రభు లేరు కదా, మనం ఏం చెయ్యాలి? యేసు ప్రభువే మన దగ్గరకు వచ్చారు. యేసు ప్రభువే మన జీవితంలో అంతర్భాగం అయిపోయారు. ఆయన మనకు ప్రభువుగా ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకంలో నుండి వెళ్ళిపోయేటప్పుడు మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అని అన్నారు. హోలీ స్పిరిట్ని అనగా పరిశుద్ధాత్మ దేవుని మన కొరకు పంపించారు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మన ఆత్మలో నివాసం ఉంటూ ఉన్నారు. అలాంటప్పుడు మనం చేయవలసింది ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళని అవసరం లేదు. యేసు ప్రభు ఎక్కడున్నారు, నాకు కనిపించు యేసు ప్రభు, నువ్వు నాకు కనిపిస్తేనే కానీ నేను ఈరోజు నిద్రపోను, లేకపోతే ఆహారం పుచ్చుకోను. ఇలాగ కొన్ని క్యారిజ్మాటిక్ స్టోరీస్ని మనం వింటూ ఉంటాము. యేసు ప్రభువు పలానా సాధువుకు ప్రత్యక్షమయ్యారంట, పలానా ఆయనకి ప్రత్యక్షమయ్యారంట, పలాని క్రైస్తవ నాయకునికి ప్రత్యక్షమయ్యారంట, వారితో మాట్లాడారంట, వారిలో గొప్ప శక్తులు ఉన్నాయంట. ఈ విధంగా మనం వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం నమ్మకూడదు. మనలోనే దేవుడు నివాసం ఉన్నప్పుడు ఎవరినో మనం వెతుక్కుంటూ వెళ్ళి వారి దగ్గర నుంచి కార్యములను ఎక్స్పెక్ట్ చేయకూడదు. దేవుని మీదనే మనం నమ్మకం ఉంచే వారంగా ఉండాలి. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం ఒక కార్యం కానీ ఒక ప్రాబ్లం కానీ, మనకు ఒక కార్యం జరగాలి అన్న, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అన్న, మనుషుల దగ్గరకు వెళ్ళకుండా దేవుని యొద్దకు వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. ఈ సైన్ యొక్క కంటిన్యూషన్ని మనం రేపటి దినమందు ధ్యానం చేద్దాం. సో వాట్ వీ హ్యావ్ లెర్న్ టుడే ఈస్, స్వస్థత కార్యాలు అనేవి టెంపరీగా జరుగుతాయి. మిరాకులస్ సైన్స్ అనేవి టెంపరీగా ఉంటాయి. అయితే పర్మనెంట్గా, ఇటర్నల్గా దేవుడే మనతో ఉన్నప్పుడు ద వన్ హూ డస్ ద సైన్స్ ఆర్ వన్ హూ డస్ ద మిరాకిల్స్ ఈజ్ ఇన్ అస్, మనలో ఉన్నారు. కాబట్టి ఆయన యందే మనం విశ్వాసం ఉంచి మన జీవితాన్ని కొనసాగించే వారంగా ఉండాలి అని ఉదయకాలం మందు దేవుడు మనకు బోధిస్తున్నాడు. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రియ రక్షక, సమరయులకు గలిలయులకు మధ్యన ఉన్న వ్యత్యాసమును మేము ధ్యానం చేశాము.
ఒక అన్యుడైనటువంటి ప్రధాని యేసు ప్రభువు స్వస్థపరుస్తారు అని తన కుమారుని యొక్క స్వస్థత నిమిత్తమై అనేకమైన కిలోమీటర్లు బయలుదేరి వెళ్ళాడు. ఆ దినాలలో క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు కనుక ఈ రోజున మేము ఎక్కడికో చెన్నైకో లేకపోతే ఇంకా ఏదో ప్రదేశానికో ఎక్కడో మీటింగ్ జరుగుతుంటే అది అద్భుత కార్యములను లేదంటే స్వస్థత మహాసభలు అని అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరే మాలో ఉన్నప్పుడు మీరు మాకు కార్యములను చేయగలిగిన దేవుడిగా ఉన్నారు కనుక ప్రతి ఒక్క విషయాన్ని మా ప్రార్థన పూర్వకంగా మీ సన్నిధిలోనికి తీసుకువచ్చే వారంగా ఉండినట్లు స్థిరమైన బలమైన క్రైస్తవులంగా జీవించినట్లు మాకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్.